ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. ప్రణయ్ అంతకుడికి మరణశిక్ష, నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరికరారు. అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ సహా 6గురికి యావజ్జీవ కారాగారం. సంచలన తీర్పు వెలువరించిన నల్గొండ అదనపు జిల్లా కోర్టు. శిక్ష తగ్గించాలని నిందితుల వేడుకోలు. విచారణ దశలో అమృత తండ్రి ప్రధాన నిందితుడు మారుతిరావు ఆత్మహత్య. కేసును సవాల్గా తీసుకున్న అప్పటి ఎస్పీ రంగనాథ్. 7 ఏళ్లు విచారణ. ఈ తీర్పు కులోన్మాదులకు చెంపపెట్టు. నిందితులు సర్వం కోల్పోయారు. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ 2వ అదనపు జిల్లా కోర్టు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పిచ్చింది. ఈ కేసు ప్రధాన నిందితుడు మారుతిరావు A1 2020లో ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు మరణశిక్ష, మిగతా 6గురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ జడ్జి రోజారామని తీర్పునిచ్చారు. కేసు పూర్వ వివరాల్లోకి వెళ్తే మిర్యాలగూడకు చెందిన తిరునగరు మారుతిరావు కుమార్తె అమృతవర్షిని పెరుమాళ్ల ప్రణయ్ 9వ తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెద్దలు తమ ప్రేమను అంగీకరించరని గ్రహించి వారిద్దరూ 2018 జనవరి 31న హైదరాబాద్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. తన కూతురు అమృత ఒక ఎస్సీ మాలను వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక మారుతిరావు ఆర్యవైశ్య సామాజిక వర్గం ఆ పెళ్లిని పెటాకులు చేసేందుకు ప్రయత్నించారు. ఓ దశలో తన కుమార్తెను వదిలేస్తే ₹1,50,00,000 ఇస్తానంటూ ప్రణయ్ తల్లిదండ్రులను మభ్యపెట్టారు. అయితే తమకు మారుతిరావు అయిన సోదరుడు శ్రవణ్ కుమార్ నుంచి ముప్పు పొంచి ఉందంటూ 2018లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా కూడా మారుతిరావు నా బిడ్డ ఒక దళితుని చేసుకొని నా కళ్ళ ముంగటనే తిరగబట్టే నా ఇజ్జత్ ఏం కావాలి, నా కులమేంది వాళ్ళ కులమేంది అని చెప్పేసి కొంతమందిని పెట్టి వాళ్ళ తమ్ముడు ఈ మారుతిరావు ఇంకొంతమందితో కలిపి పట్టపగలు ఎంత దారుణంగా నరికి చంపినంటే ఈ ప్రణయ్ అనే పిల్లగాని. మరి ఈ పిల్లగాడు మంచి చదువుకున్నాడు, మంచి అందంగా ఉంటాడు. వీళ్ళిద్దరు 9వ తరగతి నుంచి ఫ్రెండ్షిప్. కానీ ఒక కులాంతర వివాహం చేసుకున్నందుకే ఇక్కడ కులం అడ్డొచ్చింది. ఈ కులం ఎంత పని చేసింది చూడండి. ఇటు కులం ప్రణయ్ని మింగింది, ఈ కులం మారుతిరావుని మింగింది. ఈ కులం ఇగో 7గురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఇంకోలికి ఉరిశిక్ష. రాజ్యాంగ ప్రకారంగా వీళ్ళు వేర్వేరు కులాలైనా కూడా పెళ్లి చేసుకోవచ్చు. మేజర్ అయితే వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు, అది చట్టం చెప్తున్నది. కానీ ఇంకా మాది పెద్ద కులం, మీ తక్కువ కులం అని చెప్పేసి ఈ కులాల పేరు మీద కులహత్యలు చేసే వాళ్ళందరికీ ఇదొక చెంపపెట్టు. అరే వాళ్ళు యువకులు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, బతుకుతారు. నీకు అంత నచ్చకపోతే వెళ్ళేది లేకుంటుంటివి. కానీ దారుణంగా పగబట్టి మా పెద్ద కులం ఆడోళ్ళ జోలికి వస్తారా అని చెప్పేసి దారుణంగా పగబట్టి నరికి చంపిన పరిస్థితి. ఆ ఘటన మిర్యాలగూడలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటన. దీనికి సంబంధించి వాళ్ళ నాన్న ఒక హోటల్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. వీళ్ళు రిమాండ్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ మారుతిరావు అంటేనే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. మిగతా వాళ్ళకి నిన్న నల్గొండ జిల్లా కోర్టు తీర్పు దాదాపు 7 ఏళ్ళ తర్వాత ఈ తీర్పు వచ్చింది. యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి ఉరిశిక్ష. ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఆ హక్కు ఉంది, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. బతకనిద్దాం. కులాల పేర మతాల పేర చంపడం కాకుండా వాళ్ళని బతకనిద్దాం. ప్రేమించుకునే స్వేచ్ఛ ఉంది, పెళ్లి చేసుకునే హక్కు ఉన్నది. ఎవరికి ఈ కులం ఎవరికి ఉపయోగపడ్డది? ఇప్పుడు ఈ కులం ఎంతమంది జీవితాలు నాశనం చేసింది. ఇంకా ఈ కులం, నా కులం, ఈ కులం, పెద్ద కులం, చిన్న కులం అని చెప్పేసి ఏలాడు కాకపోతే గ్రూప్ 1 ఫలితాలు విడుదల. రికౌంటింగ్కు 15 రోజుల గడువు. పలువురికి 60% దాటిన మార్కులు. నేడు గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.
టీడీఆర్ స్కామ్కు రేవంత్ కుట్ర, ఆయన చుట్టూ 4 రియల్ బ్రోకర్లు. టీడీఆర్లపై శ్వేతాపత్రం విడుదల చేయాలి. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో సీఎం చచ్చేదాకా దీక్ష చేయాలి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు, ఆయన స్థాయికి రేవంత్ సరిపోరు. మళ్ళీ తెరపైకి ఫార్ములా ఈ కేసు. చిట్చాట్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్. థాయిలాండ్ సైబర్ నేరగాళ్ల వలలో భారత యువత. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో స్వదేశానికి మొత్తం 540 మందికి విముక్తి. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 42 మంది 2 విమానాల్లో తరలింపు. థాయిలాండ్ సైబర్ నేరగాళ్లలో మన భారతదేశ యువత ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబం బలి. పిల్లలకు విషమిచ్చి చంపి ఊరేసుకొని దంపతుల ఆత్మహత్య. 6 నెలలుగా ఖాళీగా ఉండడం, కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కోవడం. ఆ ఇంటి పెద్ద భార్య పిల్లలతో కలిసి చనిపోవాలనుకున్నాడు. ఇందుకు భార్యను ఒప్పించాడు. 2 పిల్లలకు విషమిచ్చి చంపిన తర్వాత ఆ దంపతులు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హబ్సిగూడలో ఈ విషాదం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి కె చంద్రశేఖర్ రెడ్డి 40కి భార్య పిల్లలు శ్రీత, విశ్వంత్ ఉన్నారు. కవిత గృహిణి. శ్రీత 9వ తరగతి, విశ్వంత్ 5వ తరగతి చదువుతున్నారు. ఏడాదిగా ఈ కుటుంబం హబ్సిగూడలో మహేశ్వరి నగర్లో ఉంటుంది. సోమవారం రాత్రి పిల్లలకు విషమిచ్చి చంపి చంద్రశేఖర్, కవిత ఆత్మహత్య చేసుకున్నారు. అతను రాసిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకోరు. అందులో ఏముందనేది వెల్లడించలేదు. ఆర్థిక ఇబ్బందులతోని కుటుంబం. 9వ తరగతి చదివేటోళ్ళు 5వ తరగతి చదివే 9వ తరగతి చదివే పాప, 5వ తరగతి చదివే అబ్బాయి. ఆర్థిక ఇబ్బందులతోని పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకొని చచ్చిపోయినారు. ఇంకా మనం 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో మనం మేడ్ ఇన్ ఇండియా ఇప్పుడు అనాలి. తెలంగాణ మన ఫర్ క్యాపిటల్లో చాలా తోపు అని చెప్పేసి మాట్లాడుతున్నాం కదా. కనీసం బువ్వలేక చచ్చిపోతున్నారు. ఎవరికొచ్చింది తెలంగాణ, ఎవరికొచ్చింది స్వాతంత్ర్యం? బువ్వలేక పిల్లలకు విషమిచ్చి చంపుతున్నారు. ఇట్లున్నాయి బతుకులు. చాలా మనం చదువుకున్నాం కదా, 145 కోట్ల జనాభా ఉంటే 100 కోట్ల దగ్గర 3 పూటలు తిండికి ఖర్చు పెట్టేంత పైస లేదు. కానీ ఉన్నోడేమో సపరేట్ అడవినే నిర్మించుకుంటున్నాడు. ప్రైవేట్ అడవినే కడుతున్నాడు. ఇది రియాలిటీ మన భారతదేశంలో జరుగుతున్నది. మన తెలంగాణలో, మన హైదరాబాద్లో బువ్వలేక 2 పిల్లలు చచ్చిపోయారంటే ఇక చూడుర్రి పరిస్థితి. కంటతడి సాగునీరు లేక పొట్ట దశలో ఎండిపోతున్న వరి, అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోయిన బోర్లు, ఆయకట్టు రైతులకు కన్నీరే. ప్రాజెక్టుల నుంచి నీళ్లేవి. పూడిక పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారిన కాల్వలు, మరమ్మతులు లేక చివరి భూములకు అందరి నీరు. ఏమాత్రం ఆశలు లేక వరి పొలాల్లో పశువుల వలదివేత. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీరు తెచ్చిపోస్తున్న రైతులు. వెంటనే సాగునీరు విడుదల చేయాలంటూ ఎస్ఆర్ఎస్పి నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల ఆందోళన. యాదాద్రి భువనగిరి జిల్లాలో కౌలు రైతుల ఆత్మహత్య. ఇక వీళ్ళు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా, ఇటు నల్గొండ, అటుపోతే సిరిసిల్ల, ఇటుపోతే మహబూబ్ నగరు, మొత్తం పంట ఇక ఇంకో 15 రోజులు అయితే పంట చేతులకు వస్తుంది. కానీ 15 రోజులు ఎట్లా చదవాలి మరి పంటను? సుక్క నీళ్ళు లేవా, బోర్లు ఎండిపోయాయి. ఎన్ని బోర్లు వేసినా వెళ్తలేవా? ఇంత ముందుకు వచ్చిన నీళ్ళు ఇప్పుడెందుకు ఆగినాయి? ఇది ఎవరి కుట్ర? ఈ కుట్రలో రైతులు ఎందుకు బలవుతున్నారు? ఇట్లా ఈ పొట్ట దశలో ఉన్న వారిని గొర్రెలు మేపితే రేపు మనుషులేం తింటారు మరి? ఇది ఎవరి కుట్ర? ఈ ప్రభుత్వాలు రైతుల మీద ఎందుకు ఇట్లా చేస్తున్నాయి? నాణ్యమైన విద్య మిథ్యే. ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితులు దారుణం. 13,930 ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో 50 లోపే విద్యార్థులు. 4,235 ప్రభుత్వ పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూలు మండలానికి 3 చొప్పున ఏర్పాటు చేయాలి. నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ఫౌండేషన్ స్కూలు మండలానికి 4 చొప్పున ఏర్పాట్లు చేయాలి. 632 మండలాల్లో ఏర్పాటుకు 22,752 కోట్లు ఖర్చు. ప్రభుత్వ బడులకు మినీ బస్సుల సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక. ప్రభుత్వ పాఠశాలపై
భారీగా ఖర్చు చేస్తున్న విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనం అంతంత మాత్రమేనని తెలంగాణ విద్యా కమిషన్ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య మిథ్యగానే ఉందని స్పష్టం చేసింది. నాణ్యమైన విద్య అందించాలంటే ప్రస్తుతం ఉన్న పాఠశాల వ్యవస్థను సమూలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికోసం నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ TPS పూర్వ ప్రాథమిక తరగతుల కోసం నర్సరీ నుంచి 2వ తరగతి వరకు తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ TFS ఏర్పాటు చేయాలని సూచించింది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సభ్యులు. తెలంగాణ విద్యా కమిషన్ ఆకునూరి మురళి సార్ మాట్లాడుతున్నాడు. 13,000 అంటే దగ్గర 14,000 వేసుకో, ఇంకో 70 కలిపితే 14,000 బల్లల్లా 50 మందికి లోపే ఉన్నారంట. కానీ అదే ఏరియాలో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంతమంది ఉంటారంటే అలా ఒక క్లాస్లో ఉన్న పిల్లలు ఈ ప్రభుత్వ స్కూల్ మొత్తం కలిపినా ఉండరు. అవి అట్లా అయిపోయింది విద్యా సంగతి. ఎందుకు మరి అంటే దీనికి కారణం మళ్ళీ ప్రభుత్వాలే. మేము మొన్న పూర్వ విద్యార్థులు దానికి సంబంధించిన ఆధ్వర్యంలో మా ఫ్రెండ్ ఒకరు వంటశాలను కట్టించారు. అక్కడ మాట్లాడుతున్నారు, టీచర్లు ఏం మాట్లాడుతున్నారంటే మాకు వాటర్ లేవు, మాకు పైప్ లైన్లు లేవు, మాకు వసతులు లేవు ఇక్కడ అని చెప్పేసి టీచర్లు మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా చిన్న పిల్లలు మాకు హెల్ప్ చేయండి దాతలు ఎవరైనా ముందుకొచ్చి అని చెప్పేసి చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకోవడమే వాళ్ళు చేసిన నేరమా? చిన్నపిల్లలకు ఎందుకు అంత అది? ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అంటే చిన్నపిల్లల దగ్గర ఓట్లు లేవనా? ఈ స్కూల్లో చదువుకునే పోరగాళ్ళ దగ్గర ఓట్లు ఉంటాయి కదా, వాళ్ళని ఎందుకు పట్టించుకుంటాయి? ఇగో ఇట్లున్న సర్కార్ కథ. ఇక దీన్ని ఇడిచిపెట్టి మీకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతాం, కనతల్లికి తేలేనోడు చిన్నమ్మకు పట్సీర తెస్తానన్నట్టు ఉన్న స్కూళ్ళను ఉద్ధరించలేదు కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అట. ఫస్ట్ ఈ పోరగాళ్ళకు మళ్ళా గురుకులాల ఫుడ్ పాయిజన్లు, గురుకులాల బల్లెలకు పాములు వస్తాయి, నీళ్లు ఉండే అలా. తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎంత? 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం. కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే ఎక్కువ నిధులు ఇస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తాం. గండపెండేరం తొడుగుతా. కులగణన సర్వే వల్ల బడుగు నేతలకు ఎమ్మెల్సీ సీట్లు, పట్టభద్రుల ఓట్లను బీజేపీకి మళ్లించిన బీఆర్ఎస్. రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లైనా ఢిల్లీకి వెళ్తా. జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయండి కేసీఆర్ ఒక్కరే. స్టేచర్ అంటే రోజు మందు తాగితేనే వస్తుందా? రైతు బాధపడుతుంటే పైశాచిక ఆనందం పొందుతారా? గత నోటిఫికేషన్లకు వర్గీకరణ రిజర్వేషన్లు వర్తించదు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 5 ఎమ్మెల్సీ సీట్లకు 5 ఏకగ్రీవంగా లాంఛనమే. కాంగ్రెస్ CPI అభ్యర్థుల నామినేషన్లపై హాజరైన సీఎం మంత్రులు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్ నామినేషన్. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేంద్రానికి చెల్లించిన పన్నులెన్ని, అందులో కేంద్రం తిరిగి తెలంగాణకి ఇచ్చింది ఎంత, ఏ రూపంలో ఇచ్చిన నిధులైనా లెక్క ప్రాతిపదనకు మాట్లాడుకుందాం, అన్నింటిపైన చిత్తశుద్ధితో చర్చ చేద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. చర్చకు తాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి వస్తామని, తెలంగాణ చెల్లించిన పన్నుల కంటే కేంద్ర ప్రభుత్వానికి అదనంగా నిధులిస్తే అక్కడికక్కడే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామని అన్నారు. తెలంగాణకు కేంద్రం 10 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుకొచ్చింది అన్నట్టు. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై అధికారులతో స్పీకర్ ప్రసాద్కు సమీక్ష. అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదేశాలు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలి గుత్తా. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 2025 బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నాయి. కాబట్టి అందరూ సకాలంలో రావాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దిశ పత్రికను చూసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ పెంపు, డిఆర్ సైతం ఈ వారంలో ప్రకటించే ఛాన్స్. గ్రూప్ 1 ఫలితాలు విడుదల, పేపర్ వారీగా మార్కులు రిలీజ్, రికౌంటింగ్ ఛాన్స్. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను సోమవారం TGPSC రిలీజ్ చేసింది. అభ్యర్థులను మార్కులను పేపర్ వారీగా కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మరోవైపు రీకౌంటింగ్కు సైతం ఛాన్స్ ఇచ్చారు.
అధికారికంగా పోర్టల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రణయ్ హత్య కేసులో హంతకుడికి ఉరి. ఏటుగా ఉన్న సుభాష్ శర్మకు శిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు. మిగతా 6గురికి యావజ్జీవ కారాగారం. కూతురు కులాంతర వివాహం చేసుకున్నదాన్ని కక్ష పెంచుకున్న మారుతిరావు, ఆమె భర్త ప్రణయ్ హత్యకు సుపారీ గ్యాంగ్తో డీల్. కేసు విచారణలో ఉండగానే A1గా ఆయన ఆత్మహత్య. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఏటుగా ఉన్న బీహార్ వాసి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో 6గురికి యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతిరావు ప్రధాన సూత్రధారి. కేసు విచారణ టైంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. హత్య జరిగిన 6 ఏళ్ల తర్వాత హంతకుడికి మరణశిక్ష పడడంపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పును కుల సంఘాలు, రాజకీయ వర్గాలు సైతం స్వాగతించాయి. కూతురుపై ప్రేమతో నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 1 టౌన్ పిఎస్ పరిధిలో పెరుమల్ల ప్రణయ్, తిరునగరి అమృత 2018 జనవరి 31న అమృత పాపం ఆయననే అబ్బాయి. ఇది అమృత ప్రణయ్కి సంబంధించి న్యూసు. మిగతా 6గురు, ఒక డ్రైవరు, దాంట్లో ఈ మారుతిరావు డ్రైవర్ ఉన్నాడు, తర్వాత వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, తర్వాత వాళ్ళ రిలేషన్స్ కొంతమంది ఉన్నారు, కొంతమంది బయట వాళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళేమో బీహార్కి చెందిన ఒక డీల్ అంటే సుపారీ మాట్లాడుకొని చేసిన వాళ్ళు. రాములమ్మ వెనుకున్నదెవరు? రాష్ట్ర నేతల సిఫార్సా, సొంత లాబియింగా? ఏఐసీసీ నేతలే పిలిచి అవకాశం ఇచ్చారా? ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చ. సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతికి అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ దక్కడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కొంతకాలంగా క్రియాశీలకంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమెను పెద్దల సభకు పంపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే డిస్కషన్ తెరపైకి వచ్చింది. రాష్ట్ర నేతల్లో ఎవరైనా ఆమెను సిఫార్సు చేశారా, లేక విజయశాంతి సొంతంగా లాబింగ్ చేసుకున్నారా అనే చర్చ జరుగుతున్నది. కొంతకాలం నుంచి దూరంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. గాంధీ భవన్లో జరిగిన పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరైన సందర్భాలు చాలా తక్కువేనని ఆ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైన ఆమె ఎక్కడ మాట్లాడలేదు. దీంతో యాక్టివ్ పాలిటిక్స్కు విజయశాంతి దూరంగా ఉంటున్నారని అందరూ భావించారు. కానీ 4-5 రోజుల కిందట ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలను కలిసినట్టు టాక్. ఆమె ఢిల్లీలో ఏకగ్రీవం లాంఛనప్రాయమే ఎమ్మెల్సీ కోసం 8 మంది నామినేషన్ ముగిసిన గడువు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి అండగాపుకున్నది ఎవరు? విజయశాంతి. ఇక చాలా పార్టీలు మారింది అనుకో, అటు బీఆర్ఎస్, అటు ఇవన్నీ పార్టీలు మారింది. బీఆర్ఎస్లో ఒకసారి ఎంపీ కూడా చేసింది. తర్వాత ఎన్నికల ముందు కండవ కప్పుకున్నది. ఎన్నికల ముందట కొంచెం అట్లా ఆడావిడి చేసింది. మళ్ళీ కథం పత్తకలేదు. ఇక కనీసం పార్టీ మీటింగ్లో కూడా ఇప్పటిదాకా ఎక్కడ అయినా వాళ్ళ పేరు విజయశాంతి గారిది. తర్వాత సీన్కి అడిగేస్తే డైరెక్ట్ ఢిల్లీలో తేలింది. ఇక ఢిల్లీలో తేలి డైరెక్ట్ ఎమ్మెల్సీ. మరి దీని మీద మరి ఇన్ని రోజులు ఎటు పోయింది ఏందనేది ఇప్పుడు ఒక చర్చ. 2 పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య. అప్సిగూడలో ఘటన. మృతదేహాలను ఆసుపత్రికి తరలింపు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సమావేశాలకు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్. బీసీ రిజర్వేషన్లపై చచ్చేదాకా ఢిల్లీలో రేవంత్ దీక్ష చేయాలి. ₹1,000 కోట్ల టీడీఆర్ స్కామ్కు సీఎం కుట్ర. మీడియా చిట్చాట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సోమవారం చిట్చాట్లు చేసిన ఆయన ముఖ్యమంత్రికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే చచ్చేదాకా ఢిల్లీలో ఆమరణ నిరాదీక్ష చేయాలని సూచించారు. 1,000 కోట్ల టీడీఆర్ స్కామ్కు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర రేపారని, 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఆధ్వర్యంలో కుట్ర నడుస్తుందని ఆరోపించారు. టీడీఆర్ తక్కువ రేటుకు కొని ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్పై నిబంధనలు విధించి భారీ రేటుకు అమ్ముకోబోతున్నారని వ్యాఖ్యానించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద అయితే కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నా అని చెప్పేసి వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ మాట్లాడుతున్నాడు. ఇక చూడాలి మరి సారు వస్తాడా ఏంది అనేది.
అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్కు లేదు. ఆయన్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టా. తండ్రి కొడుకులకు బలుపు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగంగా చర్చకు సిద్ధమా? నేను బట్టి వస్తాం. కిషన్ రెడ్డితో పాటు ఇంకెవరు వస్తారో రరి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తా. బీజేపీ నేతలు మోడీ ఎదుటి ముందట ధర్నా చేయండి. మీడియా చిట్చాట్లో సీఎం. ఆయన ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ఆయన అసెంబ్లీకి రమ్మని మీరే చెప్తారు, మళ్ళీ రారని చెప్పేసి మీరే చెప్తారు. తండ్రి కొడుకులకు బలుపు. ఇక ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడితే ఇక ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడాలి, ఇక ఆయన కింద ఉన్నోళ్ళు ఎట్లా మాట్లాడాలి, కార్యకర్తలు ఎట్లా మాట్లాడాలి, ముఖ్యమంత్రి బలుపు, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ మొత్తం ముఖ్యమంత్రి గారు ఇది మార్చుకోవాలి, భాష మార్చుకోవాలి. ఇక మొత్తం యూత్ లెక్క టీషర్ట్లు వేసుకొని తిరుగుతాడు. అసెంబ్లీకి వచ్చే స్థాయి మాజీ సీఎం కేసీఆర్కు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్కు బలుపు తప్ప ఏమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టానని గుర్తు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందని ఆరోపించారు. ఇక కేంద్రంపై నుంచి వచ్చిన నిధుల రాకపోక గురించి ప్రస్తావిస్తూ గత 11 ఏళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఎంత వెళ్ళాయి, ఎన్ని నిధులు తిరిగి వచ్చాయో బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ చర్చలో తాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొంటారని, కిషన్ రెడ్డితో పాటు మరొకరు రావచ్చని సూచించారు. ప్రాజెక్టులకు భూసేకరణ అనేది రాష్ట్ర పరిధిలో ప్రక్రియ అని చెబుతున్న కిషన్ రెడ్డి RRR భూములను సేకరించకుండా బీజేపీ నేతలైన ఈటల రాజేందర్ లక్ష్మణ్లు ధర్నాలు చేశారని గుర్తు చేశారు. కేంద్రం చెబుతున్నట్లుగా రాష్ట్రాలకు పన్నుల వాటాల్లో 41% నిధులు రావడం లేదని, కేవలం 30% మాత్రమే నిధులు వస్తున్నాయన్నారు. సోమవారం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ అనంతరం అసెంబ్లీ CLP కార్యాలయంలో మీడియా చిట్చాట్ నిర్వహించారు. దీనిలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రం కేంద్రానికి చెల్లించిన పన్నులు ఎక్కువగా ఉన్నాయని కిషన్ రెడ్డి చెప్తున్నట్లుగా నిధులు విడుదల చేసి ఉంటే బహిరంగ చర్చకు తాము సిద్ధమని చెప్పేసి ప్రకటించారు. ఒకవేళ ఎన్ని ఎక్కువ నిధులు తెస్తే అక్కడే నిరూపిస్తే కేంద్ర మంత్రికి సన్మానిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం మీద అయితే 5 సీట్లుంటే 5 నామినేషన్లు వేసిరు. నాకు తెలిసి ఎన్నిక జరగకుండానే వచ్చే నెల 15కి అనుకుంటా ఇక పత్రాలు చేత పట్టుకోవాల్సిందే. ఎందుకంటే 5 ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్సీకి 11 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టాలి. అప్పుడైతేనే వాళ్ళు ఎమ్మెల్సీగా చెల్తుంది. మిత్రులారా, ఈ ఎమ్మెల్సీ ప్రక్రియ ఇది.